గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయిపోయింది. సామ్సంగ్ S24 సిరీస్ లాంచ్ అయ్యాయి. కానీ దీంట్లో ప్రత్యేకంగా సామ్సంగ్ గెలాక్సీ ఫర్ AI అని లాంచ్ చేశారు. వీళ్ళు దీన్నే ఎక్కువగా హైలైట్ చేశారు S24 అల్ట్రాలో. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మన స్పెసిఫికేషన్స్ గురించి 20 days బ్యాకే అసలు లాంచ్ అవ్వక ముందే మనకి రూమర్స్ లో అన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. కాబట్టి ఓన్లీ గెలాక్సీ ఫర్ AI గురించి ఈరోజు మాట్లాడదాం. దీంట్లో సర్కిల్ టు సర్చ్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చారు. దీంట్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ అయినా లేకపోతే ఏదైనా యూట్యూబ్లో అయినా సోషల్ మీడియాలో అయినా మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ కనబడింది అనుకోండి, మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఏదైనా డెకరేటివ్ ఐటమ్ కనబడింది అనుకోండి, హోమ్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి అక్కడ సర్కిల్ గీస్తే ఆ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేసి దాంట్లో ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో దాన్ని మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఏ కామర్స్ లో ఉందో కూడా మనకి చూపిస్తుంది. మనం డైరెక్ట్ గా అక్కడి నుంచే బై చేయొచ్చు. అండ్ మనం అప్పుడప్పుడు ల్యాండ్ మార్క్స్ కూడా మర్చిపోతూ ఉంటాం. సో మీరు ఏదైనా ఫొటోస్ చూసినప్పుడు దాంట్లో కూడా మీరు సర్కిల్ గీస్తే వెంటనే అది మనకు చూపిస్తుంది ఏ లొకేషన్ అనేది. సామ్సంగ్ S24 అల్ట్రాలో మేజర్ హైలైట్ లైవ్ ట్రాన్స్లేషన్. ఎవరైనా మనతో కాల్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు హిందీ అయినా లేకపోతే ఇంగ్లీష్ అయినా మాట్లాడినప్పుడు మనకు ఓన్లీ తెలుగే వచ్చింది అనుకోండి, వాళ్ళు కాల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ వాయిస్ ని ట్రాన్స్క్రైబ్ చేసి దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి మనకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంది. ఇలా మనకి లైవ్ ట్రాన్స్లేషన్ అయితే యూస్ఫుల్ అవుతుంది. మనం వేరే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మనతో మాట్లాడినా కూడా మనం మాట్లాడింది లైవ్ ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇది ఒక మేజర్ హైలైట్ AI ఫీచర్. ఎందుకంటే మనం తెలుగు మాట్లాడతాం, హిందీ మాట్లాడేది మనకు అర్థం కాదు, మనం హిందీ మాట్లాడలేం. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా రికార్డింగ్ మనం విన్నప్పుడు లేకపోతే ఏదైనా నోట్స్ మనం రాసుకొని దాన్ని చూడాలనుకున్నప్పుడు మనం AI తో ఈజీగా సమరైజ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 click తో మనకి రికార్డింగ్స్ అయినా లేకపోతే నోట్స్ అయినా పారాగ్రాఫ్ అయినా ఏదైనా కూడా సమరైజ్ చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా చూపిస్తుంది. అండ్ దీంతో మన టైం సేవ్ అవుతుంది, సమరైజ్ చేసి ఇస్తుంది. కాబట్టి మనం ఈజీగా చదువుకొని అక్కడ ఏముందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాలరీ యాప్లో మనం ఫొటోస్ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా మనకి AI ఫీచర్స్ అయితే ఇన్బిల్ట్ చేశారు. సో మనం ఏదైనా ఫొటోస్ ఏదైనా క్యాప్చర్ చేసామనుకోండి, దాంట్లో ఎవరైనా మనకు అడ్డొచ్చారో లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ మనం రిమూవ్ చేయాలనుకున్నా కూడా మనం దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పక్కకంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని బ్లెండ్ చేసుకుంటుంది. ఇది ఒక మంచి AI ఫీచర్. మనకి లాంచ్ ఈవెంట్ లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపెట్టారు, అవి చాలా బాగా నచ్చాయి. చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్ అయితే న్యాచురల్ గా ఉన్నట్టే ఉంది బికాస్ ఆఫ్ AI. అండ్ ఏదైనా వీడియో 30 FPS అయినా 60 FPS లోనైనా మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని కూడా స్లో మోషన్ లో మనం చూసుకోవచ్చు. అది కూడా 120 FPS స్లో మోషన్ లో మనం చూసుకోవచ్చు. అదేలా అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే అది 120 FPS లో మనకు చూపిస్తుంది. మనం 60 FPS లో తీసిన వీడియోని కూడా AI 120 FPS లాగా చేస్తుంది. దాని మధ్యలో కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి మనకి 120 FPS వీడియోని అయితే చూపిస్తుంది స్లో మోషన్ లో. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి ఓకే, కానీ 2025 వరకే ఈ ఫీచర్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇది అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకు చెప్పారు. గెలాక్సీ AI విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ అంటిల్ అట్లీస్ట్ ది ఎండ్ ఆఫ్ 2025 అని. సో వెయిట్ చేయాలి, లైఫ్ టైం ఫ్రీ ఉంటుందా లేకపోతే 2025 వరకే ఇది మనకి ఫ్రీగా దొరుకుతుందా అని. మీకు సామ్సంగ్ S24 అల్ట్రాలో ఏ AI ఫీచర్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.